what do you think is the most powerful weapon in this world? Any guess? If yes, let me know. So friends, see, ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేది, ఒక ఇంపాసిబుల్ థింగ్ ని పాసిబుల్ చేయగలిగే ఒక వెపన్ ఏంటి అని అంటే నేను చెప్పగలిగే ఒక మాట ఏంటి? దట్ ఈస్ మైండ్. ద మైండ్ ఈస్ ఎవ్రీథింగ్. ద మైండ్ ఈస్ ఎవ్రీథింగ్. అవర్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ a mind game. అవునా కాదా? Do you agree with me? If yes, let me know. See, ఏమండి మనం if you think you can do it. If you think you can't do it. Even easy things అయినా సరే అన్ని మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్న అన్ని సర్కమ్స్టాన్సెస్ బాగున్నా మనం చేయలేం. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దట్ మీన్స్ మైండ్ ఈస్ ఆల్ పవర్ఫుల్. యూ విల్ బికమ్ వాట్ యు థింక్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం తయారవుతామంట. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్పగలను, ఇంగ్లీష్ మాట్లాడగలను అని ఆలోచిస్తే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. లేదు నాకు అర్థం కావట్లా, ప్రాక్టీస్ చేయలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ మైండ్కి ఇస్తే ఎప్పటికీ మాట్లాడలేము. ఇలాంటి వీడియోస్ ఇవి కాదు కదా, ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని కోర్సెస్ తీసుకున్నా, యూ కెనాట్ స్పీక్ ఇఫ్ యూ డోంట్ గివ్ సైన్ టు యువర్ మైండ్. మన మైండ్ కనుక మనం ఈ సిగ్నల్స్ పాస్ చేయకపోతే, నేను చేయగలను అన్న సిగ్నల్ మైండ్కి పాస్ చేయకపోతే యూ కెనాట్ డూ. Right? So, take this opportunity and this new year, as I already mentioned, stop stopping yourself. మనల్ని మనం స్టాప్ చేసుకోవడం ఆపేద్దాం. ఫస్ట్ ఆపేసి మన మైండ్కి అన్ని పాజిటివ్ సిగ్నల్స్ ఇద్దాం. వీ షుడ్ సీ ఆల్ పాజిటివ్ అండ్ హ్యాపీ థింగ్స్ ఇన్ దిస్ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో లైఫ్ చాలా ప్రాస్పరస్గా, హ్యాపీగా, సాటిస్ఫైడ్గా ఉండాలి అని అంటే ఈ మైండ్ గేమ్ కరెక్ట్గా ఉండాలి. ఈ మైండ్తో ఆడే ఈ జీవిత ప్రయాణం చాలా పర్ఫెక్ట్గా ఆడాలి. ఈ మైండ్తో గేమ్ ఆడదామా మరి? సో అలా ఆడాలి అని అంటే నా యువర్ రిమోట్, యువర్ ట్యూనింగ్ is in your hands, your mind is in your hands. So if you think you can do it. So అనుకుంటున్నారా ఐ క్యాన్ అని? ఎస్, విత్ దిస్ వర్డ్ ఐ క్యాన్ అనే ఈ సెంటెన్స్ తో మనం ఈ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. ఎస్, సే అలౌడ్, ఒక్కసారి గట్టిగా చెప్పుకోండి మీకు మీరు, ఐ క్యాన్. ఎస్, సో ఆర్ యు రెడీ? సీ ఫ్రెండ్స్, ఇన్ ఆర్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ సీన్, మనం ముందు క్లాసెస్లో మనము బీ ఫార్మ్స్ గురించి నేర్చుకొని ఉన్నాం. బీ ఫార్మ్స్, ఇట్స్ ఎ క్వైట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. అయితే చాలా మంది దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. యాక్షన్ వర్బ్స్తో బీ ఫార్మ్స్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అసలు ఏంటి బీ అంటే ఏంటి? నౌ వి విల్ సీ. బీ అంటే ఉండు అని అర్థం. ఉండు ఆర్ ఉన్నాను అని చెప్పే సందర్భాలలో మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అని అంటే దట్ ఈస్ బీ ఫార్మ్స్. అయితే ఇప్పుడు ఉన్నాను అంటే యామ్, ఈస్, ఆర్ అని, గతంలో ఉండెను అంటే వస్, వర్ అని, ఫ్యూచర్లో ఉంటాను విల్ బి అని మనం ఆల్రెడీ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ దోస్ వీడియోస్, ప్లీజ్ గో బ్యాక్ టు అవర్ ప్లేలిస్ట్కి వెళ్ళి బీ ఫార్మ్స్ అన్నీ అక్కడ ఇవ్వబడ్డాయి, ఒక్కసారి అవి చూడండి. అయితే ఫ్రెండ్స్, బీ అంటే ఉండుట కదా, అయ్యి ఉన్నాను, ఉండుట అన్న మీనింగ్లో బీ యూజ్ చేస్తాం. అసలు ఈ బీ ఎప్పుడు వాడాలి? నా స్థితిని తెలియచేసేటప్పుడు వాడాలి. అంటే నా ఉనికి, నా స్థితి, అప్పుడు మాత్రమే బీ ఫార్మ్స్ చెప్తాను. ఇప్పుడు నేను ఉజ్వల, ఇప్పుడు నేను ఇక్కడ ఏ యాక్షన్ లేదు అంటే యాక్షన్కి దీనికి సంబంధం లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి కమెంట్స్లో అడుగుతున్న విషయం కూడా ఏంటి అని అంటే అసలు V1కి అమెజార్కి ఏంటి డిఫరెన్స్, అదేంటి, అది ఎక్కడ వాడాలి, ఇది ఎక్కడ వాడాలని అడుగుతున్నారు. బీ ఫార్మ్స్ అంటే స్టేటివ్ థింగ్స్, అంటే స్టేబుల్గా ఉన్నాం, మన స్థితి, మన స్టేటివ్ థింగ్స్, మన స్థితిని తెలియజేస్తున్నాయి బీ ఫార్మ్స్. అంటే నేను ఒక డాక్టర్ని, ఇక్కడ ఏదైనా పని ఉందా, యాక్షన్ ఉందా, యాక్షన్ ఏదన్నా పని ఉంటేనే మనం వాడాల్సిందేంటి V1, V2, విల్. మనం నేర్చుకున్నావా వర్బ్ ఫార్మ్స్ ఫస్ట్ 4 క్లాసెస్లో? అవేంటి యాక్షన్ చేసినప్పుడు చెప్పాల్సినవి. ఇవేంటి స్టేట్, నా స్టేట్ ఆఫ్ బీయింగ్. నేను ఏమై ఉన్నాను, నేను చాలా కోపంగా ఉన్నాను, ఇక్కడ ఏమైనా యాక్షన్ ఉందా? నా మైండ్ స్థితి చెప్తున్నాను. నేను చాలా టైర్డ్గా ఉన్నాను, నా స్థితి చెప్తున్నాను. నేను ఉజ్వల అయ్యి ఉన్నాను అంటే నేను ఉజ్వలాని, అంటే నా పేరు, నా స్థితి, నా ఉనికిని చెప్తున్నాను. ఓకే, నేను ఒక హ్యూమన్ బీయింగ్ని, నా ఉనికిని చెప్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను, నా ఉనికిని, నా హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నా. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంటే నేను ఎక్కడ ఉన్నాను, ఉండుట, ఇక్కడ ఎక్కడ కదలడం లేదు అంటే యాక్షన్ లేదు. సో ఒక యాక్షన్ ఉంటే V1, V2, విల్ ఇలాంటివి చెప్తాం. బీ ఫార్మ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే నా స్టేట్ని తెలియచేస్తున్నాయి, నా స్థితిని తెలియచేస్తున్నాయి. ఫస్ట్ ఈ క్లారిటీ తెచ్చుకోండి దయచేసి. నేను ప్రతిరోజు క్లాసెస్ టీచ్ చేస్తా, ఇక్కడ యాక్షన్ ఉందా,
ప్రతిరోజు టీచ్ చేస్తాను. అంటే టీచ్ చేయడం అనేది ఒక యాక్షన్. అప్పుడు ఐ ఆమ్ టీచ్ అంటానా? నో, ఐ టీచ్ క్లాసెస్ ఎవ్రీడే. అక్కడ V1 వచ్చింది. నేను ఒక టీచర్ని, నా స్థితి చెప్తున్నా, నా ఉనికి చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక టీచర్ని, ఇందులో యాక్షన్ లేదు. అప్పుడు నా స్థితి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను? బీ ఫార్మ్స్ యూజ్ చేస్తా. సో గెట్ ద క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ బీ ఫార్మ్స్ కి వర్బ్ ఫార్మ్స్ కి మధ్యలో డిఫరెన్స్ మనకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఈ బీ ఫార్మ్స్ ని ప్రెసెంట్ అయితే ఎలా వస్తుంది, పాస్ట్ ఎలా వస్తుంది, ఫ్యూచర్ ఎలా వస్తాయి బీ ఫార్మ్స్ లో. ఇంతకుముందు ఆల్రెడీ 3 సెపరేట్ వీడియోస్ లో నేర్చుకుని ఉన్నాము. ఇప్పుడు ఆల్ టుగెదర్ వీఆర్ గోయింగ్ టు రివైజ్ దోస్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ మనం ఒక్కసారి ఈ క్లాస్ లో అన్ని రివైజ్ చేద్దాం. సో బీ అంటే ఉండుట. ప్రస్తుతం ఉన్నాను, ప్రెసెంట్ బీ ఫార్మ్స్. ప్రస్తుతం ఉన్నాను అంటే నేను చెప్పాల్సింది యామ్, ఈస్, ఆర్. మరి నేను గతంలో ఉండెను, పాస్ట్ లో. ఇప్పుడు ఉన్నాను అంటే ప్రస్తుతం అని అర్థం. ప్రస్తుతం ఉన్నాను అంటే యామ్, ఈజ్, ఆర్ చెప్తా. గతంలో నా స్థితి పలానా అయి ఉండెను. గతంలో ఉండెను అంటే నేను చెప్పాల్సింది was, were. గతంలో ఉండెను అంటే was, were చెప్తాను. మరి నేను ఫ్యూచర్ లో ఉంటాను, ఫ్యూచర్ లో నా స్థితి పలానా అయి ఉంటుంది. ఫ్యూచర్ లో అంటే ఉంటాను, అయి ఉంటాను, ఫ్యూచర్ లో ఉంటాను అని చెప్పినప్పుడు మనం చెప్పవలసింది ఏంటి అని అంటే విల్ బి చెప్పాలి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ప్రెసెంట్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్. ఇది మన ఫార్ములా. నేను నా స్థితి గురించి చెప్తున్నా. నేను ఒక టీచర్ అయి ఉన్నాను. ఐ యామ్ ఎ టీచర్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ప్రస్తుతం నా స్థితి ప్రెసెంట్, ఐఎమ్ ఏ టీచర్. నేను గతంలో ఒక స్టూడెంట్ని, ఐ వాస్ అ స్టూడెంట్. నేను ఒక ఆఫీసర్ని ఇంతకుముందు, ఐ వాస్ అన్ ఆఫీసర్. ఓకే, నేను ఫ్యూచర్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాను. ఇప్పుడు ఉన్నాను అనట్లే, ఉంటాను. ఐ విల్ బీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో అయ్యి ఉంటాను, నా ఫ్యూచర్ స్థితిని తెలియజేస్తుంది ఇది. సో ఫ్యూచర్లో అంటే విల్ బీ చెప్తాను. ఓకే, నెక్స్ట్, అతను నా బెస్ట్ ఫ్రెండ్. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు అతను ఇంతకు ముందు నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ అయింది, మాట్లాడట్లేదు. అతను ఒకప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్. హీ వాస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఎస్, మీరు నా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు. యూ విల్ బీ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, నేను ఇప్పుడు టయర్డ్గా ఉన్నాను. ఐ యామ్ టయర్డ్. నిన్న టయర్డ్గా ఉన్నాను. ఐ వాస్ టయర్డ్. ఫ్యూచర్లో టయర్డ్గా ఉంటాను. ఈ క్లాస్ టీచ్ చేసిన తర్వాత అలసిపోయి అల్లసటగా ఉంటాను. అప్పుడు ఏం చెప్తాను? ఐ విల్ బీ టయర్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ దేర్ హియర్ ఆర్ ఐఎమ్ హియర్. నిన్న ఇక్కడ ఉన్నాను. ఐ వాస్ హియర్ ఇన్ ద క్లాస్. రేపు నేను క్లాస్లో ఉంటాను. ఐ విల్ బీ ఇన్ క్లాస్. ఆర్ రేపు ఇక్కడ ఉంటాను. ఐ విల్ బీ హియర్. నేను ఇప్పుడు మీతో ఉన్నాను, ఎప్పుడు మీతో ఉంటాను. ఐఎమ్ విత్ యూ. గతంలో మీతో ఉంటుంది నేను. ఐ వాజ్ విత్ యూ. ఫ్యూచర్లో మీతో ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఓకే, సో ప్రస్తుతం ఉండుట, గతంలో ఉండెను, ఫ్యూచర్లో ఉంటాను అని చెప్పినప్పుడు ఇలా డివైడ్ చేస్తాం. అయితే ఈ యామిజార్తో, వెజ్వర్తో, విల్ బీతో ఏమేం పాయింట్స్ చెప్పచ్చు అని అంటే చూడండి. ఫస్ట్ మన ప్రొఫెషన్ చెప్తాము, నేమ్స్ గురించి చెప్తాము. ఫస్ట్ పాయింట్ మన పేర్ల గురించి, లేకుంటే నౌన్స్ అని కూడా అనొచ్చు. నౌన్స్ విషయంలో చెప్తాము. నెక్స్ట్ నా ప్రొఫెషన్ అంటే నా వృత్తి గురించి చెప్పినప్పుడు చెప్తాను. నెక్స్ట్ నా అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అని అంటే విశేషణం, ఒక క్వాలిటీ తెలియచేయటం, ఒక గుణాన్ని చెప్పడం. గుణం చెప్పినప్పుడు కూడా ఏం చెప్తాము? అమీజర్, వెజ్వర్, విల్ బి. ఇక్కడ ఎక్కడ పని లేదు, స్థితి, నేను ఏమై ఉన్నాను అదే చెప్తున్నా. సో అడ్జెక్టివ్స్ నా గుణాలు చెప్తున్నాం. నెక్స్ట్ ఒక పని చేస్తూ ఉన్నాను, గోయింగ్ ఆన్ యాక్షన్, ఒక పని చేస్తూ ఉన్నాను, అప్పుడు అమీజర్, వెజ్వర్, విల్ బి చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు చెప్తానంటే నేనున్న స్థానం గురించి, నా ప్లేస్ గురించి చెప్పాలి. ఇన్ ప్లేస్, ఆ ప్లేస్ గురించి చెప్పినప్పుడు కూడా ఏం చెప్తాము? అమీజర్, వెజ్వర్, విల్ బి. ఇప్పుడు ఈ 5 పాయింట్స్ ఉపయోగించి మనం ఏం చేద్దాము అని అంటే ప్రస్తుతం అయితే ఎట్లా, పాస్ట్ అయితే ఎలా, ఫ్యూచర్ అయితే ఎలా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వీఆర్ ఆల్ ఇండియన్స్, విల్ లవ్ ఇండియా. ఓకే, అయితే ఇప్పుడు మనం చెప్పాలి ఇండియా చాలా గొప్పది, చాలా గ్రేట్, అసలు నమ్మశక్యం కానంత గ్రేట్ ఇండియా అని చెప్పాలి. అప్పుడు నేనేమంటానంటే ఇట్ ఈస్ ఆర్ దిస్ ఈజ్. ఓకే,
దిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఓకే, అబ్బా ఇది చాలా అందంగా అద్భుతంగా ఉంది. దిస్ ఈస్ లవ్లీ. దిస్ ఈస్ లవ్లీ. ఓకే, ఆమె చాలా అందంగా ఉంది. షీ ఈస్ బ్యూటిఫుల్. అమ్మ సినిమా ఉండింది నిన్న ఈవినింగ్ మూవీకి వెళ్ళాము, చాలా బాలేదు అసలు అని చెప్పాలి. ఇట్ వాస్ హారిబుల్. చాలా హారిబుల్గా ఉండింది. అయినంతసేపు ఎప్పుడు అయిపోతుందా మూవీ అని చూసాం. ఇట్ వాస్ హారిబుల్. నిన్న నా స్థితి చెప్తున్నా, నిన్న మూవీలో ఉన్నప్పుడు నా స్థితి ఏంటి, ఎప్పుడు అయిపోతుందా వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తున్నా. నిన్న నా మైండ్ స్టేటస్ ఇట్ వాస్ హారిబుల్. ద మూవీ వాస్ హారిబుల్. మూవీ చాలా బోరింగ్గా ఉండింది. ద మూవీ వాస్ క్వైట్ బోరింగ్. చాలా బోరింగ్గా ఉండింది అంటే ఇట్ వాస్ క్వైట్ బోరింగ్. ఓకే, నేను నిన్న ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత చాలా అన్హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా లేను. ఐ వాస్ అన్హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటుంది. ఐ వాస్ హ్యాపీ. ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటాను. ఐ విల్ బీ హ్యాపీ. నేను రేపు క్లాస్ టీచ్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ టీచింగ్ క్లాస్. నెక్స్ట్ మంత్ నేను యుఎస్లో ఉంటాను. ఐ విల్ బీ ఇన్ యుఎస్ నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆమె గురించి వర్ణించాలి. ఆమె ఇప్పుడు చాలా స్లిమ్గా ఉంది అని చెప్పాలి. ఆమె సన్నగా ఉంది అంటే షీ ఈస్ స్లిమ్. ప్రస్తుతం ఆమె స్థితి షీ ఈస్ స్లిమ్. ఆమె గతంలో చాలా బొద్దుగా ఉండింది అనాలి. లావుగా ఇలా చెప్పినప్పుడు స్టౌట్ అనే మాట యూజ్ చేస్తాం. ఓకే, ఆమె ఇంతకు ముందు స్టౌట్గా ఉండింది, ఒకప్పుడు ఉండింది. షీ వాస్ స్టౌట్. ఆమె ఫ్యూచర్లో మళ్ళా థిన్గా అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. షీ విల్ బీ థిన్. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంది, జాగ్ చేస్తుంది, ఎవ్రీథింగ్. సో షీ విల్ బి థిన్. ఆమె మళ్ళీ థిన్గా అయిపోతుంది ఫ్యూచర్లో. షీ విల్ బీ. ఓకే, ఎస్. చూడండి, అతను ఇప్పుడు సింగిల్. హీ ఈస్ సింగిల్. ఫ్యూచర్లో అతను మ్యారీడ్ పర్సన్ అవుతాడు. హీ విల్ బీ ఎ మ్యారీడ్ పర్సన్. ఫ్యూచర్లో మ్యారీడ్గా ఉంటాడు. అతని స్థితి చెప్తున్నాను, ఇక్కడ ఎక్కడ యాక్షన్ లేదు. అతను ఏమై ఉంటాడు, ఇప్పుడు ఏమై ఉన్నాడు, గతంలో ఏమై ఉన్నాడు, ఓన్లీ స్థితి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్షన్స్ లేవు. కాబట్టి వర్బ్స్కి దీనికి కన్ఫ్యూజ్ కావద్దు ప్లీజ్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు చెప్పచ్చు చూడండి, నేను ఒక కాఫీ లవర్ని అని చెప్పాలి. ఇది ఎప్పుడు నా ఫీలింగ్. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు నేను ఏమంటాను, ఐ యామ్. నా స్థితి ఏంటి, నేను ఏమై ఉన్నాను, నా ఉనికి ఏంటి, నా స్టేటివ్ థింగ్ ఏం చెప్పాలి, ఐ యామ్ ఏ కాఫీ లవర్. ఆమె కాఫీ లవర్, నాకు ఇష్టం అది. ఓకే, ఒకప్పుడు కాఫీ అంటే చాలా ఇష్టం, నేను ఒక కాఫీ లవర్ని, ఈ మధ్య మానేశాను. సో ఒకప్పుడు నా స్థితి చెప్పాలి, ఏమంటాను, ఐ వాస్ ఏ కాఫీ లవర్ ఎర్లియర్. గతంలో నేను ఒక కాఫీ లవర్ని. ఓకే, ఇంకెప్పటికీ కాఫీ లవర్గా ఉండను, చాలా కష్టంగా ఉంది. ఐ వోంట్ బీ ఏ కాఫీ లవర్ ఎనీమోర్. ఇంకెప్పుడు కూడా కాఫీ లవర్గా ఉండను, ఫ్యూచర్లో ఉండను. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, మనము ప్రెజెంట్లో అయితే ఐ యామ్ అని అన్నాను. మరి నెగిటివ్ అయితే ఏం చెప్తాను, నాట్ యాడ్ చేస్తాం అంతే. ఐ యామ్ నాట్. మరి గతంలో అయితే ఐ వాజ్ నాట్. ఫ్యూచర్లో అయితే ఐ విల్ నాట్ బీ. విల్ నాట్ బీని షార్ట్ కట్లో ఏమందాము, వోంట్ బీ. వోంట్ బీ. ఓకే, నేను ఇప్పుడు హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను హ్యాపీ కాదు, ఐఎమ్ నాట్ హ్యాపీ. గతంలో హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ. గతంలో హ్యాపీ కాదు, ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటా, ఐ విల్ బీ హ్యాపీ. ఫ్యూచర్లో హ్యాపీగా ఉండను, ఐ వోంట్ బీ హ్యాపీ. ఓకే, పాజిటివ్ నెగిటివ్. మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, మీరు ఎనర్జెటిక్గా ఉన్నారా? క్వశ్చన్ యామ్ ఈజ్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. మీరు ఎనర్జెటిక్గా ఉన్నారంటే ఆర్ యు ఎనర్జెటిక్. అతను ఎనర్జెటిక్గా ఉన్నాడా? ఈజ్ హీ ఎనర్జెటిక్. ఆమె ఎనర్జెటిక్గా ఉందా? ఈజ్ షీ ఎనర్జెటిక్. అది చాలా కలర్ఫుల్గా ఉందా? ఈజ్ ఇట్ కలర్ఫుల్. ఓకే, ఇట్ ఈజ్ ఇట్ కలర్ఫుల్. ఆ ఫుడ్ హెల్దీయేనా? ఈజ్ ఇట్ ఎ హెల్దీ ఫుడ్? ఓకే, అదొక న్యూట్రిషియస్ డైటేనా? ఈజ్ ఇట్ a nutritious diet? అది అందంగా ఉందా? ఈజ్ ఇట్ లవ్లీ ఆర్ ఈజ్ ఇట్ బ్యూటిఫుల్? ఓకే, అది బాగుందా? ఈజ్ ఇట్ గుడ్? నిన్న మీరు బిర్యానీ టేస్ట్ చేశారు కదా, అది బాగుండిందా అనాలి. వాజ్ ఇట్ గతంలో కదా, వాజ్తో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. వాజ్ ఇట్ టేస్టీ? అది బాగుండిందా మూవీ? వాజ్ ఇట్ లవ్లీ? ఈరోజు మార్నింగ్ వర్షం కురుస్తూ ఉండిందా? వాజ్ ఇట్ రెయినీ? ఈరోజు ఉదయం ఎండగా ఉండిందా? వాజ్ ఇట్ సన్నీ? ఓకే, అతను మార్నింగ్ బాగానే ఉన్నాడా? ఆల్ రైటా? వాజ్ హీ ఆల్ రైట్? ఓకే, సో ఇలా గతంలో క్వశ్చన్స్ అడగాలంటే వాజ్. మరి మీ గురించి, వాళ్ళ గురించి అడగాలంటే వేర్ యూ. మీరు నిన్న కాన్షియస్గా ఉన్నారా? వేర్ యూ కాన్షియస్?
కాషియస్ గా ఉన్నారా? కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండటం. ఓకే, మీరు కాషియస్ గా ఉన్నారా? ఏవి రైట్ ఏది రాంగ్ అన్న కాషియస్ తో వెర్ యూ కాషియస్. ఫ్యూచర్ లో కాషియస్ గా ఉంటారా? విల్, క్వశ్చన్ చూడండి, విల్ యూ బీ కాషియస్? మీరు ఫ్యూచర్ లో కాషియస్ గా ఉండరా? వోంట్ యూ బీ కాషియస్? ఓకే, సో ఇలా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కి సంబంధించి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ చూసాం. WH క్వశ్చన్స్ అనుకోండి, వాట్, వేర్, వెన్ తీసుకొచ్చి వీటి ముందర పెడతాం. వాట్ ఆర్ యూ, మీరు ఏం చేస్తారు? ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ, ఎందుకున్నారు ఇక్కడ? వై ఆర్ యూ హియర్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ. సో అదే పాస్ట్ అనుకోండి, ఈ ఆర్ తీసేసి ఏం పెడతాము? వజ్ వర్ పెడతాం. ఫ్యూచర్ అయితే ఆమ్ ఈజ్ వజ్ వర్ కాకుండా విల్ బీ యూజ్ చేయాలి. అర్థమైంది కదూ? సో ఇది రిపిటిషన్ క్లాస్ మాత్రమే. ఆల్రెడీ ఈ 3 స్ట్రక్చర్స్ ని ఇన్ డీటెయిల్ గా వేరే వీడియోస్ లో ఈచ్ వన్ కి ఒక ½ an hour స్పెండ్ చేసి ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. సో యాజ్ దిస్ ఈస్ ద రిపిటిషన్ క్లాస్, యాజ్ దిస్ ఈస్ ద ప్రాక్టీస్ క్లాస్, ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్ ఫాస్టర్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, మళ్ళా ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. దయచేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బీ ఫార్మ్స్లో ఆమీజర్ సెపరేట్ వీడియో, వెజ్వేర్ సెపరేట్ వీడియో, విల్ బీ సెపరేట్ వీడియో ఉన్నాయి. ఫస్ట్ అవి చూసిన తర్వాత ఇది రిపిటేషన్ క్లాస్గా మాత్రమే కన్సిడర్ చేయండి ప్లీజ్. ఓకే, ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ క్లాస్ ఇది. ఎస్, సో ఇప్పటి వరకు చూసాం కదా, బ్రీఫ్ రీక్యాప్ అయితే చూసాం దీనికోసం కదా. ఇప్పుడు వీటిల్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేయడానికి ఎస్ మీరందరూ మళ్ళా కమెంట్స్ లో అడుగుతున్నారు. వీ హ్యావ్ రమ్యకి బీ ఫార్మ్స్ అంటే చాలా ఇష్టం అంట, నేనే చేస్తా బీ ఫార్మ్స్ అంటుంది. సో బీ ఫార్మ్స్ ప్రాక్టీస్ కి రమ్య ఈస్ బ్యాక్. ఓకే, నా విల్ ప్రాక్టీస్. ఇప్పటి వరకు ఈ 3 స్ట్రక్చర్స్ చూసాం కదా, బ్రీఫ్ రీక్యాప్. ఇప్పుడు వీటిల్లో నుండి క్వశ్చన్స్ అడుగుతాను, రమ్యతో పాటు మీరు కూడా ఆన్సర్స్ చెప్తూ ఉండండి. రమ్య, లెట్స్ గో లిటిల్ బిట్ స్లో, కొంచెం స్లోగా వెళ్దాం. ఓకేనా, స్పీడ్ అవుతుంది అంటున్నారు, కొంచెం స్లోగా వెళ్దాం. ఓకేనా, ఎస్, నా విల్ సీ. ఓకే, మా డాడీ ఒక స్ట్రిక్ట్ పర్సన్. నేను ఇప్పుడు ప్రెసెంట్ అన్నట్ల పాస్ట్ ఫ్యూచర్ ఇలా ఏం లేదు, జస్ట్ జనరల్ గా క్యాజువల్ గా అన్నప్పుడు V1 am is చెప్పాలి. ఓకే, మై డాడ్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ పర్సన్. వెరీ గుడ్, మై డాడ్ ఈస్ ఎ స్ట్రిక్ట్ పర్సన్. ఓకే, మా మమ్మీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మై మామ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. మై మామ్ ఈస్ అ బ్యూటిఫుల్ లేడీ. ఓకే, ఎస్. నెక్స్ట్, మా బ్రదర్ చాలా ఆరగెంట్ గా ఉంటాడు. మై బ్రదర్ ఈజ్ ఎ arrogant person. ఓకే, యా. మీరు సిల్లీగా ఉంటారా? ఆర్ యు సిల్లీ? అతను సీరియస్ గా ఉంటాడా? ఈజ్ హీ సీరియస్? వెరీ గుడ్. ఆమె చాలా హార్డ్ వర్కింగ్ పర్సనా? ఈజ్ షీ హార్డ్ వర్కింగ్ పర్సన్? ఆమె టాలెంటెడ్ విమెనా? ఈజ్ షీ టాలెంటెడ్ ఉమెన్? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఆర్ దే హ్యాపీ? అతను వినోద్ కాదా? ఈజ్ నాట్ వినోద్? ఈజెంట్ హీ వినోద్? ఓకే, అతను వినోదా? ఈజ్ హీ వినోద్? వెరీ గుడ్. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? ఆర్ యు ఇంట్రెస్టెడ్? మీరు హ్యాపీగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? మీరు స్టబాన్ గా ఉన్నారా? ఆర్ యు స్టబాన్? స్టబాన్ అంటే మొండిగా, మొండి పట్టుదలలో ఉండడాన్ని స్టబాన్ అంటాం. ఓకే, ఎస్. వెదర్ కూల్ గా ఉందా? ఈజ్ ఇట్ కూల్? ఈజ్ ఇట్ కూల్? ఈజ్ ద వెదర్ కూల్? ఓకే, ఓకే, యా. ఈ స్టోరీ బుక్ బాగుందా? ఈజ్ ఇట్ బుక్ గుడ్? ఈజ్ దిస్ స్టోరీ బుక్? ఈజ్ దిస్ స్టోరీ బుక్ గుడ్? ఓకే, ఓకే, ఎస్. ఇది చదవదగినదేనా? చదవదగినంత వర్త్ ఉందా ఈ స్టోరీ బుక్ కి? ఈజ్ ఇట్ వర్త్ రీడింగ్? వర్త్ రీడింగ్. Okay. ఈజ్ ఇట్ వర్త్ రీడింగ్? ఎస్, అదొక ఫన్నీ ఇన్సిడెంట్. ఇట్ ఈజ్ ఎ ఫన్నీ ఇన్సిడెంట్. వెరీ గుడ్. నెక్స్ట్, అతను ఒక టాల్ గై. హీ ఈజ్ ఎ టాల్ గాయ్. అంతే. అతను రమేష్ కంటే పొడవుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, పొడవుగా ఉండుట అంటే టాల్ అన్నాం. Yes. ఇతని కంటే అతను టాల్ అన్నప్పుడు టాల్, టాలర్, టాలెస్ట్. Tallest. ఓకేనా? సో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ చెప్తాం. ఓకే, టాల్ కి కంపారిటివ్ ఏమవుతుంది? టాలర్. టాలర్. ఓకేనా? ఎస్. సురేష్ రమేష్ కంటే టాలర్ అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఈజ్ హీ? సురేష్ రమేష్ కంటే టాలర్. సురేష్ ఈజ్ టాలర్. ఈజ్ టాలర్ దాన్ రమేష్. వెరీ గుడ్. ఓకేనా? ఎస్. నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను, నేను మీకంటే పొడవుగా ఉన్నాను. ఐఎమ్ టాలర్ విత్ దెన్ యూ. దెన్ యూ. అంతే. ఐఎమ్ టాలర్ Than దెన్ you. యూ.
ఓకే, మీకంటే నేను టాల్ గా ఉన్నాను. Okay, ma'am. ఓకే, ఎస్. నేను నిన్న ఒక మూవీ చూశాను, అది చాలా హారిబుల్ గా ఉండింది. Okay. ఇది మొత్తం కలిపి చెప్పండి. I was watching a movie. నని ఇక్కడ ఒక పని చేసేసాం అంటే వీటిలో చెప్పండి. నేను ఒక మూవీ చూశాను. I watched a movie. It was very horrible. అంతే, ఇట్ వాస్ హారిబుల్. Horrible. ఓకే, చాలా ఫన్నీగా ఉండింది అది. It was funny. చాలా బ్యూటిఫుల్ గా ఉండింది ఆ ప్లేస్. It was very beautiful. వెరీ గుడ్. నెక్స్ట్, చాలా ఎక్సైటెడ్ గా ఉండింది ఆ మూమెంట్. It was excited moment. దట్ మూమెంట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. చాలా ఎక్సైటింగ్ గా ఉండింది. ఓకే, అది ఎక్సైటింగ్ గా ఉండిందా? Is it? నిన్న ఉండిందా, గతంలో ఉండింది అని అంటే వెస్. It was excited moment. వెస్ ఇట్ ఎక్సైటింగ్ మూమెంట్? Okay. ఓకేనా? Okay, ma'am. ఎస్. నిన్న మీరు ఎక్కడున్నారు? Where were you? ఇప్పుడు yesterday? ఎక్కడున్నారు? Where are you now? రేపు ఎక్కడ ఉంటారు? Where will you be tomorrow? ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్తూ ఉన్నారా? Are you giving answers? నిన్న ఆన్సర్స్ చెప్తూ ఉన్నారా? Were you giving answers? రేపు ఆన్సర్స్ చెప్తూ ఉంటారా? Will you be giving answers? రేపు మీరు ఎక్కడ ఉంటారు? Where will you be in నేను రేపు tomorrow? ప్రజ్ఞాలో ఉంటాను. I will be in Pregna tomorrow. రేపు అతను ప్రజ్ఞాలో ఉండడా? Won't he be in Pregna tomorrow? వెరీ గుడ్. అతను నిన్న ప్రజ్ఞాలో ఉన్నాడా? Was he in Pregna yesterday? అతను నిన్న ప్రజ్ఞాలో లేడా? Wasn't he in Pregna yesterday? ఎస్టర్డే. ఓకే, ఎస్. అతను నిన్న బైక్ రైడ్ చేస్తూ ఉన్నాడా? Was he driving bike yesterday? బైక్ కి రైడ్ చెప్పాలి. Okay. Was he riding a bike yesterday? అతను ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడా? Is he driving a bike? కార్. Car. అతను ఇప్పుడు కార్ డ్రైవ్ చెయ్యట్లేదా? Isn't he driving a car? అతను రేపు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడా? Will he be driving a car tomorrow? నేను మీ క్లాసెస్ అన్ని ఫాలో అవుతూ ఉన్నాను. ప్రెసెంట్ లో ఫాలో అవుతూ I followed your videos. ఐఎమ్ ఫాలోయింగ్. I am following your videos. వెరీ గుడ్. నేను మీ క్లాసెస్ ఫాలో అవుతాను. ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ క్లాసెస్. ఓకే, నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. I following this method. ఐఎమ్ ఫాలోయింగ్. Okay. ఓకే, ఇంతకు ముందు నేను ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటిని గతంలో ఉంటిని. I was following this method. వెరీ గుడ్. ఐ వాస్ ఫాలోయింగ్ దిస్ మెథడ్. ఓకే, ఎస్. నేను ఇంతకు ముందు చాలా స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని. I was strict. నేను చాలా సీరియస్ గా ఉండేదాన్ని. I was serious. నేను ఇంతకు ముందు ఫినాన్షియల్ గా పోర్ గా ఉండేదాన్ని. I was financially poor. వెరీ గుడ్. నేను ఇంతకు ముందు ఫినాన్షియల్ గా పూర్ కాదు. I wasn't financially poor. నేను ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ని. I am a rich person. నేను రిచ్ పర్సన్ కాదు. I am not rich person. ఓకే, నెక్స్ట్. అతను ఒక బ్రేవ్ పర్సన్. He is a brave person. అతను ఒక మెచ్చుకోదగిన వ్యక్తి. మెచ్చుకోదగిన అంటే అడ్మైరబుల్. Okay. హీ ఈస్ అన్ అడ్మైరబుల్. He is an admirable person. వెరీ గుడ్. అతను ఒక మెచ్చుకోదగిన వ్యక్తి కాదు. He is not admirable person. వెరీ గుడ్. అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ కాదు. He is not extraordinary person. నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. Okay, ma'am. ఓకే, అతను ఒక అడ్మైరబుల్ పర్సనా? Is he admirable person? ఈస్ హీ అన్ అడ్మైరబుల్ పర్సన్? Okay. ఓకేనా? Okay. ఎస్. అతను అడ్మైరబుల్ కాదా? Isn't he an admirable person? ఓకే, ఇది మీ ఫేవరెట్ మార్కరా? Is it your favorite marker? వెరీ గుడ్. ఇది నా ఫేవరెట్ డ్రెస్. This is my favorite dress. ఇది మీ ఫేవరెట్ డ్రెస్సా? Is it your favorite dress? ఇది మీ ఫేవరెట్ రెసిపీయా? Is it your favorite recipe? ఒకప్పుడు ఇది నా ఫేవరెట్ రెసిపీ, ఇప్పుడు నేను నా ఒపీనియన్ మార్చుకున్నాను. It was my favorite recipe. Now? I changed my ఒపీనియన్ నౌ. I changed my opinion now. ఓకే, ఎస్. ఇది మళ్ళీ నా ఫేవరెట్ రెసిపీగా ఉంటుంది ఫ్యూచర్ లో. It will be my favorite recipe in future. వెరీ గుడ్. ఓకే, సూపర్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఇంకా మిగిలిన కొన్ని క్వశ్చన్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను మీకు. అండ్ వన్ మోర్ థింగ్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ద కమ్యూనిటీ ట్యాబ్ అని అడుగుతున్నారు. ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్, వీడియోస్, నెక్స్ట్ షార్ట్స్, ఇలా కమ్యూనిటీ మొత్తం పైన కనిపిస్తూ ఉంటుంది. అందులో కమ్యూనిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో అక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేసి ఉంటాం క్విజ్ రూపంలో. యూ కెన్ క్లిక్ ఆన్ దోస్ ఆన్సర్స్ మీద క్లిక్ చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ యూ విల్ బి నోయింగ్, మీకు తెలుస్తుంటుంది. ఓకే, సో రమ్య, ఎనీహౌ, Yes, ma'am. ఇప్పుడు ఈ 3 ఉపయోగించి మనం ఒక చిన్న కథ అల్లుదాం.
ఓకే మ్యామ్. యూసేజ్ మనకు తెలుసు కదా, అలవాటు అయిపోయింది. ఓకే, యూసేజ్. ఇప్పుడు ఆ యూసేజ్ ఎలా ఉండబోతోంది అని అంటే, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తెలుగులో చెప్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, చూడండి. నేను ఒక స్లీపీ విలేజ్ లో, ఒక చిన్న పల్లెటూరు, స్లీపీ విలేజ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, స్లీపీ విలేజ్. స్లీపీ విలేజ్ అంటే అంటే పెద్దగా యాక్టివిటీస్ ఏమీ జరగనటువంటి విలేజ్. దట్ మీన్స్ చాలా పల్లెటూరు, అక్కడ కనీసం యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండదన్నమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ, ఈవెన్ ఎలక్ట్రిసిటీ కానీ, ఇలాంటివి ఏమి మినిమం కావాల్సిన సదుపాయాలు ఉండవు. చాలా యాక్టివిటీ ఎక్కువగా జరగదు అక్కడ, సైలెంట్ గా ఉంటుంది, ఒక మారుమూల కుగ్రామం లాగా. దాన్ని ఏమనొచ్చు అంటే స్లీపీ విలేజ్ అనొచ్చు. కొంత ఒకాబ్ కూడా నేర్చుకుంటున్నట్లు ఉంటుందని ఇలా చెప్పాను. ఓకే, స్లీపీ. రిమోట్ ఏరియా అంటారు అందరూ, రిమోట్ ఏరియా ఫైన్, బట్ స్లీపీ విలేజ్ ఇట్స్ న్యూ ఒకాబ్, రైట్? ఓకే, స్లీపీ విలేజ్. నేను ఒక స్లీపీ విలేజ్ లో పుట్టి పెరిగాను. పుట్టి పెరగడాన్ని ఏమంటామంటే బోర్న్ అండ్ బ్రాట్ అప్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంటే పుట్టి పెరగడం. నేను ఒక చిన్న పల్లెలో పుట్టి పెరిగాను, అక్కడే అయిపోయింది కాబట్టి గతం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వజ్ చెప్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు కూడా నేను ఇంకా అక్కడే ఉన్నాను అనుకో, ఐ ఆమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంటాను. కానీ నేను ఒక దగ్గర పుట్టి పెరిగాను, ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చేసాను కాబట్టి వజే చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అ స్లీపీ విలేజ్. ఒక చిన్న పల్లెలో పుట్టి పెరిగాను. ఓకే, మోరోవర్ ఇంకా చెప్పాలంటే నేను చాలా ఇంట్రోవర్ట్ ని. నేనొక ఇంట్రోవర్ట్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు సైలెంట్ గా ఉండే వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటాం. ఓకేనా, నేను ఒక ఇంట్రోవర్ట్ ని. నేను ఫినాన్షియల్ గా చాలా పోర్ గా ఉండేదాన్ని. ఐ వాస్ ఫినాన్షియల్లీ పోర్. ఓకే, ఫినాన్షియల్ గా కూడా నేను చాలా పోర్ పర్సన్ ని. ఒకప్పుడు పరిస్థితి చెప్తున్నా కాబట్టి అన్ని వజ్ యూస్ చేసి చెప్దాం. ఓకేనా, సో ఇంట్రోవర్ట్ ని, ఫినాన్షియల్ గా పోర్ పర్సన్ ని, అందుకే ఇంట్రోవర్ట్ గా అలా ఉండిపోయాను. కానీ నేను తర్వాత అక్కడి నుంచి మూవ్ అయ్యి బయటకు వచ్చేసి ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉంటున్నాను. నేను అక్కడి నుంచి బయటికి వచ్చేసానంటే ఐ మూవ్డ్, అయిపోయింది కదా, వీటు పెట్టాలి. ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్ ప్లేస్. నేను ఆ ప్లేస్ లో నుంచి ఇప్పుడు బయటికి వచ్చేసాను. నేను ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉంటూ ఉన్నాను. గోయింగ్ ఆన్ యాక్షన్. ఇప్పుడు ఉంటూ ఉన్నాను, అప్పుడు ఏం చెప్తాను? ఐఎమ్ లివింగ్. నౌ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాను. అయితే ఇక నేను అసలు ఇంట్రోవర్ట్ గా లేను. ఐ యామ్ నో మోర్ అన్ ఇంట్రోవర్ట్. నేను ఇప్పుడు ఇంకా ఇంట్రోవర్ట్ పర్సన్ ని కాదు. ఇప్పుడు నేను, నా పరిస్థితి మారింది, సర్కమ్స్టాన్సెస్ మారాయి, ప్లేస్ మారింది. ఓకే, సో కాబట్టి ఇంకా నేను ఇంట్రోవర్ట్ ని కాదు. ఇక ఐఎమ్ నో మోర్ అన్ ఇంట్రోవర్ట్. చూడండి, ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్ నా. ఓకే, ఐఎమ్ నో మోర్ అన్ ఇంట్రోవర్ట్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను ఈ సిటీకి వచ్చిన తర్వాత చాలా థింగ్స్ నేర్చుకున్నాను. యాక్షన్ వీటు చెప్తాను. ఐ లెర్న్డ్ many things. I learned many things after coming to this city. ఈ సిటీకి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫ్యూచర్ లో నేను ఎలా ఉంటాను? గుడ్ పొజిషన్ లో, మంచి పొజిషన్ లో ఉంటాను. నేను ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉంటానంటే ఫ్యూచర్ లో ఉండుట ఐ విల్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. నేను ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉంటాను. ఐ విల్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్ వెరీ సూన్, అతి త్వరలోనే. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కలిపి కథల్యం కదా. సో మీరు కూడా ఈ కథల్లాలి విత్ రమ్య చేస్తూ ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. రమ్య, నౌ స్టార్ట్. yes ma'am. I was born and brought in sleepy village. I was born and brought up. Okay ma'am. I was born and brought up in sleepy village. Moreover, I was financially poor. Above all, I was an introvert. So, తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. Later, I moved out of that place. నేను ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ సిటీలో నివసిస్తూ ఉన్నాను. I am living in metropolitan city. Now, I am not a introvert. Very good. I am learning so many things in city. So
I will be, So I will be good position in very soon. I will be in a good position వెరీ సూన్. అతి త్వరలోనే మంచి పొజిషన్ లో నేను ఉంటాను. Yes, ఓకేనా? ఎస్. ఓకే. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? అంటే మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ ని ఉపయోగించి ఇలా ఒక కథలాగా అల్లాలి. సో ఇలా కథ అల్లితే వీ కెన్ లెర్న్ మోర్. ఓకే. సో ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది తెలుస్తుంది. నా యువర్ టాస్క్, మీ టాస్క్ ఏంటి అని అంటే అమిజర్డ్, వెస్వర్డ్, విల్ బి 3 వచ్చేలాగా మీరు కూడా ఇలాంటి ఒక కథల్ని లెట్ మీ నో. ఓకే. మీరు కమెంట్ సెక్షన్ లో ఎస్ మీ కమెంట్స్ ని మీ యూసేజ్ ని నాకు పంపిస్తే ఐ విల్ గివ్ యూ రిప్లై. ఓకే. సో నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఆల్రెడీ ఇప్పటికే ఐ హావ్ గివెన్ రిప్లైస్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ మెసేజెస్. ఓకే. సో ఈవెన్ ఫర్ దీస్ మెసేజెస్ ఆల్సో యూ విల్ గెట్ ద రిప్లై. వీటికి కూడా మీకు రిప్లై వస్తుంది. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ అండ్ కరెక్షన్స్ ఐ విల్ మేక్ ఇట్ అండ్ ఐ విల్ సెండ్ యూ. Okay, so keep posting your comments and keep watching the videos, and at the same time all these things are given in our the English Mantra book. The English Mantra book lo ivanni kuda ivvadam jarigindi information, so you can find them vaati links description lo ichi unnanu. And those who missed the previous classes, go back to the playlist and please watch those videos. So this is it for today, and keep practicing. Above all, keep smiling. Bye, take care.